హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ దుర్గా సుప్రియ ఛానల్ కండి. ఈరోజైతే ఈ వర్షం అనేది, గాలి వాన అనేది చాలా స్పీడ్గా వచ్చింది. ఆవుకు కసు కప్పిన కూడా పరదా కూడా నిలవలేదు. ఆవులను అయితే మేము ఈ చెట్టు కింద అయితే కట్టి పెట్టుకుని ఉండేది. కరెక్ట్గా వాన వచ్చే సమయానికి చల్లగా ఉందని ఇప్పి వదిలినాను. ఇంత పెద్ద చెట్టు అయితే ఆవులు కట్టి పెట్టింటే వేరు కూడా కింద పడిపోయింది. అంత గాలి అయితే తోలింది. అదే కానీ చెట్టు కింద ఆవులు ఉంటే నేనైతే కొంచెం కూడా ఎదురు చూస్తుండేను. అంత పెద్ద రిస్క్లో అయితే పడిపోయిండేదాన్ని. ఈ విషయంలో భగవంతుడు అయితే కాపాడినాడు. మనం చేసుకున్న మేలు ఏదైనా ఉంటే భగవంతుడు ఈ రూపంలో అయితే మనల్ని తప్పకుండా కాపాడుతాడండి. ఈరోజు అయితే దేవుణ్ణి తెల్లవారితో ఉదయమే లేచి భగవంతుడికి పువ్వులు పెట్టి హారతి ఇచ్చి అభిషేకం అయితే చేసుకున్నాను. ఆ పూజ ఫలమో ఏమో, నేనైతే ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటాను. కానీ ఎంత పెద్ద అపాయం నుండి అయితే 2 సూడి ఆవులు అయితే ఈ చెట్టు కింద కట్టి పెట్టుకునేదానికి ఎండకైతే అట్లాంటి సూడి ఆవుల్ని ఒక్క నిమిషం దీని కింద ఉన్నా ఎంత ఘోరం జరిగిపోయేదంటే ఆ ఘోరాన్ని మనం ఊహించకుండా ఉంటాం. అంత ఘోరం జరిగిపోయేది. అంత అపాయం నుండి రక్షించింది భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడికి కోటి కృతజ్ఞతలు. మనం ఒకరికి కష్టం కలగకుండా మన కష్టంతో మనం బ్రతుకుతూ నేర్మిగా ఉంటే మనకు భగవంతుడు అనేది ఈ రూపంలో సాయం చేస్తాడనమాట. ఈరోజు ఉదయం అయితే నేనైతే 5 గంటలకు అంతా లేచి పువ్వులైతే ఇంటి దగ్గరికి వచ్చినాయి కొనుక్కొని పువ్వులతో భగవంతుడికి అయితే పూజ అయితే చేసుకుని దీపారాధన చేసుకుని హారతి ఇచ్చి గంట కొట్టుకుని ఇంటి ముందరైతే దీపం వెలిగించుకున్నాను. మనం చేసే పూజ ఎక్కడికి పోదండి. ఎప్పుడో ఒకప్పుడు ఏ సమయంలో మనకు పెద్ద ఆపదని గోరంతలాగా అయితే తీసి పడేస్తుంది. ఇంత పెద్ద ఆపద నుండి రక్షించిన ఆ భగవంతుడికి కోటి కృతజ్ఞతలండి. కాబట్టి మనం చేసే పూజ కానీ, మనం చదివిన మంత్రం కానీ, మనం మనసులో చేసుకునే జపం కానీ ఎప్పటికీ వృధా కాదు. ఈరోజు చేసిన జపం మనం కొన్ని రోజులు మనం ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. అయితే నేనైతే పూర్తిగా నమ్ముతున్నానండి. మీ జీవితంలో కూడా భగవంతుడు ఈ విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఈ విధంగా వరాలైతే ఇస్తూ ఉంటాడు. ఇలా జరిగితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.